త్వరలోనే వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తున్న నేపథ్యంలో పరోక్ష పన్నులను జైట్లీ దాదాపుగా యథాతథంగానే ఉంచారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచారు. పాన్ మసాలాలపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 6% నుంచి 9%కి పెంచారు. ముడి పొగాకుపై పన్నును 4.2% నుంచి 8.3%కి పెంచారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల దిగుమతిపై 2% ప్రత్యేక సుంకాన్ని విధించినందున మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఎల్ఈడీ బల్బులు కలిగి ఉన్న వస్తువులు, జీడిపప్పు, అల్యూమినియం ధరలు పెరగనున్నాయి. వెండి నాణేలు, వెండితో తయారైన వస్తువులపై 12.5% దిగుమతి సుంకాన్ని విధించారు. శుద్ధ ఇంధన వనరులను ప్రోత్సహించడానికి బడ్జెట్లో చర్యలు చేపట్టారు. సౌర ఫలకాలపై సుంకం రద్దు చేశారు. ఎల్ఎన్జీపై సుంకాన్ని 5 నుంచి 2.5%కి తగ్గించారు. పవన శక్తి జనరేటర్లు, చెట్లకు సంబంధించిన పదార్థాలతో తయారు చేసిన తోలు వస్తువులు, వాటర్ ఫిల్టర్ల ధరలు తగ్గనున్నాయి.